ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాల్సిన విశాఖ ఎంపీ శ్రీభరత్ వాటినే భక్షిస్తున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం ఆరోపించారు. భూ అక్రమాలకు పాల్పడుతున్న ఆయన్ను వెంటనే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గీతం మెడికల్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ ఎగ్జిట్ గేట్ వరకు ర్యాలీగా వెళ్లి గేటు ముందు నిరసన చేపట్టారు. విశాఖలోని గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న 54 ఎకరాల 75 సెంట్ల భూమిని రెగ్యులర్ చేసే అంశాన్ని ఈ నెల 30న జీవీఎంసీ కౌన్సిల్లో పెట్టబోతున్నారని అన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. గీతం సంబంధించిన ప్రభుత్వం తీసుకునే ఇటీవల నిర్ణయానికి సంబంధించి విశాఖలో వామపక్ష కార్మికులు అయితే ఆందోళన బాట పెట్టారు. ప్రస్తుతం రుషికొండ గీతం యూనివర్సిటీ వద్ద వామపక్ష నాయకులు ప్రధానంగా సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలు అయితే భారీగా ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన ప్రస్తుతం మనతో పాటు లోకనాథ్ గారు ఉన్నారు. సో వారి మాటలు ప్రధాన డిమాండ్ అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అసలు మీరేం చెప్పాలనుకున్నారు? శ్రీభరత్ గారు ఎంపీగా ఉన్నారు, ఈ విద్యా సంస్థలకు చైర్మన్గా ఉన్నారు. ప్రభుత్వ భూమి 54 ఎకరాల 79 సెంట్లు ఏదైతే ఉన్నదో ఆ భూమిని ఇది ప్రభుత్వ భూమి నేను ఇచ్చేస్తున్నానని చెప్పుండాల్సింది. అలా కాకుండా దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి 571 జీవో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో ఈరోజు కౌన్సిల్ సమావేశం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రేపు 30వ తేదీన పెట్టి ఆమోద ముద్ర అంటే నేను భూములు ఆక్రమిస్తాను మీరు రెగ్యులరైజ్ చేయండి లీగలైజ్ చేయండి అని చేస్తూ ఉన్నది. ఇది పచ్చి దుర్మార్గమైంది. అంటే చట్టాన్ని పరిరక్షించాల్సిన శ్రీభరత్ గారు చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అదే కాదు, గీతానికి సంబంధించిన భూములు అనేక వివాదాల్లో ఉంది. సమగ్రమైన విచారణ జరపాలి. సమగ్రమైన విచారణ జరపడమే కాదు, ఎవరైనా పేదలు భూములు ఆక్రమించారనుకోండి ఏం చేస్తారు? ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెడతారు. మేము భూ పోరాటాలు చేసినప్పుడు మా మీద పెట్టిన కేసులన్నీ ఏంటి? ల్యాండ్ గ్రాబింగ్. కానీ 54 ఎకరాల భూమి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎందుకు అప్లై అవ్వదు శ్రీభరత్ గారికి? అంటే తను నచ్చినట్టు తను వ్యవహారం చేసిన అంటే రాజకీయ బలం ధనబలం ఉంటే ఏవైనా చేయొచ్చు అనే పద్ధతిలో వ్యవహారం చేస్తున్నది సరైనది కాదు. కాబట్టి విశాఖపట్నం భూములో 1,30,000 ఎకరాల భూములు ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగాయి, ఆక్రమణకు గురయ్యాయని ఈ తెలుగుదేశం ప్రభుత్వమే 2014 సిట్ వేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఒక సిట్ వేసింది. ఎవరెవరు ఉన్నారో ఆ వివరాలన్నీ తీయండి అంటే ఈ రాజకీయ నాయకులే. ప్రభుత్వ భూములు ప్రజలకు చెల్లించాల్సింది పోయి ఈరోజు ఆక్రమణకి వ్యవహారం చేస్తున్నారు, రెగ్యులరైజేషన్కి వ్యవహారం చేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నం భూములు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లూటీ చేస్తున్నారు. ఒక ఆయన లోకేష్ బాబు గారు అంటే పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నా 99 పైసలకే భూములు ఇస్తామని చెప్తున్నారు. వాడు సొంత భూములా? ప్రజల భూములు. ప్రజల భూముల్ని కస్టోడియన్గా ఉండాలి. ఆ కస్టోడియన్గా ఉండాల్సింది పోయి మేము 99 పైసలకి ఇచ్చేస్తాం, రూపాయికి ఇచ్చేస్తామని చెప్పి వేలాలు వేసే కార్యక్రమం ఆయన చేస్తుంటే, ప్రభుత్వ భూములు ఉన్నాయి మేము ఆక్రమిస్తామని ఈయన చెప్తా ఉంటే, దీనికి ఆమోద ముద్ర కూటమి ప్రభుత్వం వేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ప్రజలందరూ అర్థం చేసుకోవాలని సిపిఎం పార్టీకి ఈరోజు నిరసన కార్యక్రమం ఇక్కడ నిర్వహించాం. రేపు కౌన్సిల్ సమావేశం నాడు కూడా మా పార్టీ కార్పొరేటర్న్నర నిరసన కార్యక్రమం నిర్వహిస్తాం. భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి ప్రజల భూముల్ని కాపాడే బాధ్యత ప్రజలందరిది అనే పద్ధతిలో క్యాంపెయిన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో విశాఖలో అనేక వేల కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం జరిగింది. దానిపై కూటమి ప్రభుత్వం నాయకులే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అటు జనసేన కావచ్చు, టీడీపీకి సంబంధించి. సో ఇప్పుడు ఈ గీతం యూనివర్సిటీ టాపిక్ బయటకు రావడానికి సంబంధించి కానీ ఏ విధంగా ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుకుంటున్నారు? సంబంధించి రెగ్యులరైజేషన్ సంబంధించి కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందడుగు వేయాలని మీరు కోరుకుంటున్నారు? బూర్జువా పార్టీలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇది ప్రజల ప్రభుత్వాలు కాదు. దొరికిందంతా కూడా దోచుకొని ఈరోజు ఆక్రమించుకొని వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పేదలకు అన్యాయం చేసే విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంతో సహా ఈ రకంగానే ఉంది. ఈరోజు శ్రీభరత్ గారు తెలుగుదేశానికి ఎంపీగా ఉన్న శ్రీభరత్ గారు విశాఖపట్నంలో ఉన్న భూములన్నింటినీ కూడా కాపాడి విశాఖపట్నంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా పంచాల్సింది పోయి అతనే కంచె చేనిమేసినట్లుగా ఈరోజు 54 ఎకరాల 79 సెంట్ల భూమి అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఆక్రమించుకోవడం ఒకటే కాదు, దీన్ని నాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి అని రేపు జీవీఎంసీలో దాని మీద తీర్మానం చేసేటట్టుగా ఆమోదింప చేసుకునే విధంగా చేయండి అని చెప్పేసి అన్నది చెప్పడం అనేది చాలా నిస్సిగ్గు. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరికీ కూడా పేదలందరికీ కూడా గతంలో ఏవైతే అప్లికేషన్లు పెట్టారో ఇళ్ళకి డబ్బులు అయితే కట్టారో టిట్కో ఇల్లులు కానీ రాజీవ్ గృహకల్ప కానీ ఈరోజు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ వాటన్నిటిని కూడా ఈ భూమి అంతా కూడా గీతం కాలేజీ ఆక్రమించుకున్న భూమి అంతా కూడా ఈరోజు ప్రభుత్వం ఆక్రమించి ఈ పేదవాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అన్నది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే
పేద ప్రజలు ఈరోజు కొండ ప్రాంతాల్లోనూ ఏదో మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల్ని కూడా బుల్డోజర్ని పెట్టి ఆ రకంగా తీసేసి పేదలందరినీ కూడా జైలుకి పంపించిన దుర్మార్గంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేస్తుంది. కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి కనుక ఉంటే శ్రీ భరత్ మీద యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఆ భూములు ఏవైతే ఉన్నాయో భూములన్నింటినీ కూడా ఆక్రమించుకోవాలి. లేకపోతే ప్రజలే పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు, కూటమి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే విశాఖ ఎంపీగా కొనసాగుతున్న శ్రీభారత్ విశాఖ భూములను కాపాడుకోవాల్సింది పోయి ప్రభుత్వ భూములు రెగ్యులర్ చేయాలని కోరడం అది మంచి పద్ధతి కాదు. ఇట్లాంటి ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. ఏదైతే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీన్ని రెగ్యులర్ చేయని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేయడం సిపిఎం పార్టీగా మేము దాన్ని విస్మరిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని పై ప్రభుత్వం పునరాలోచించి విశాఖలో ఉన్న ఏదైతే కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడుకుని పోయి ప్రజాప్రతినిధులు ఈ విధంగా చేయడం అది మంచి పద్ధతి కాదు. ఇట్లాంటి మరలా పునరావిస్తే దీనికి మరింత ఆందోళన పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా విశాఖలో సిపిఎం నేతలు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.